మనందరి గురువైన జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురు దంపతులకు వారి గురువుగారైన సదానంద యోగేశ్వర్లకి ఆత్మ ప్రణామాలు. పిఎంసి ఛానల్ వారికి ఆత్మ ప్రణామాలు. నా పేరు మీనాక్షి కుమారి. నేను ఒట్లూరు నుండి వచ్చానండి. నేను ఈ ధ్యానానికి ఎలా వచ్చానంటే మామూలుగా ఒక తెలిసిన ఫ్రెండ్ ద్వారా వచ్చానండి. ఇలా పలానా దగ్గర ధ్యానం జరుగుతుంది రమ్మని చెప్పేవారు. ఆవిడ 2-3 సార్లు చెప్పినా నేను వెళ్ళేదాన్ని కాదు. ఇంట్లోనే పిఎంసి ఛానల్ చూస్తూ ఉండేదాన్ని. అయితే చూసి అందులో నేను ఇష్టపడేదాన్ని, కానీ కొంచెం ఆచరించడం అది ఏం తెలిసేది కదా, ఎలా ఆచరించాలి ఏంటో. ఆవిడ 2-3 సార్లు చెప్తే ఇంకిన్నిసార్లు చెప్తున్నారు, వెళ్ళకపోతే బాగుండదని ఒకసారి ఆవిడ తీసుకెళ్తే వెళ్ళానండి. అప్పుడు ఇక్కడ ఏలూరులో రాధా పిరమిడ్ దగ్గరికి తీసుకొచ్చారు ఆవిడ. అది తీసుకొచ్చినప్పుడు అక్కడ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకోమని చెప్పినప్పుడు నాకు ఎలా చేయలేంటో అర్థం అవ్వలేదు. అంతగా నాకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేదండి అప్పటికి. అయితే కూర్చోమని చేసుకోండి అమ్మా అని చెప్పినప్పుడు నేను అక్కడ కూర్చుని ఏం చేయాలో తెలియక అలాగా ఇంట్లో పిఎంసి ఛానల్లో చూస్తున్నప్పుడు మ్యూజిక్ పెట్టినప్పుడు అప్పుడు చెప్పినప్పుడు అలా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పినప్పుడు అదే ఆచరిస్తూ అక్కడ పిరమిడ్లో కూర్చున్నాను. అలా కూర్చున్నప్పుడు నాకు ఏవేవో దృశ్యాలు వచ్చాయి. కాకపోతే నాకు అవి గుర్తులేదు. కాకపోతే ఒకటి గుర్తు ఉంది. అదేంటంటే నాకు ఎవరో వచ్చి మోకాలికి ఇంజెక్షన్ చేస్తున్నట్టు అనిపించింది. ఏంటిలా ఇంజెక్షన్ చేస్తారనుకున్నాను. ఈ లోపల అక్కడికి ఒక పిరమిడ్ మాస్టర్ గారు వచ్చారు. ఆయన క్లాస్ స్టార్ట్ అయింది, రండి అని అంటే అప్పుడు నేను పిరమిడ్లోంచి బయటకి అక్కడ క్లాస్లోకి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేయించారు ఆ సార్ గారు. అది చేయించినప్పుడు మీ అనుభవాలు ఏంటని అన్నప్పుడు అందరూ చెప్తుంటే నాకు ఫస్ట్ టైము ఏం చెప్పాలో తెలియలేదు. ఎలా మాట్లాడాలో కూడా నాకు కొత్త మీద మాట్లాడలేకపోయాను. సరే ఎలాగ ధైర్యం చేసి చెప్పినప్పుడు ఇలా జరిగిందండి, ఇలా ఎవరో వచ్చి ఇంజెక్షన్ చేశారని అన్నప్పుడు, అమ్మ మీరు ఎంత సాధన చేస్తున్నారు, అందుకనే మాస్టర్స్ కనెక్ట్ అయ్యి మీకు ఏదో ప్రాబ్లం ఉంటుంది అది క్లియర్ చేసినట్టున్నారమ్మా, లేకపోతే వచ్చేది ఏదైనా ఉంటే అది క్లియర్ అవుతుంది, చాలా అదృష్టం, మీరు సాధన చేయండి అని చెప్పారండి. అప్పటి నుంచి ఆ సార్ గారి జూమ్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు హెల్త్, నేను మామూలుగా చూద్దామని వచ్చాను, ఎలా ఉంటుంది ఏంటో పిరమిడ్ అనేది నాకు తెలీదు. చూద్దామని వచ్చిన దాన్ని సార్ గారిని కలవడం, ఆ రోజు ధ్యానం చేయించడం అలా జరిగింది. ఇంకా అప్పటి నుంచి నాకు ధ్యానం ఎలా చేయలేంటనే తెలుసుకున్నాను. ఒక మేడం గారి ద్వారా నేను ఆ సార్ గారి దగ్గర జూమ్ లింక్ తీసుకొని ఆ లింకు ద్వారా నేను ప్రతిరోజు మున్బాబు సార్ జూమ్లో జాయిన్ అయ్యాను. ఆయన పత్రిజీ గారి జ్ఞానం చెప్పినప్పుడు ప్రతిరోజు మాకు సజ్జన సాంగత్యం, ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేయించారండి. అలా చేయించినప్పుడు అసలు ఎంతో ఆనందం, ఎన్నో విషయాలు, తెలియని విషయాలు, చాలా విషయాలు అసలు తెలియవండి నాకు. ఎంతసేపు ఇంట్లో ఉండడమే, బయట ప్రపంచం తెలియదు. అలాంటి దాన్ని ఇంత జ్ఞానాన్ని మిస్ అయినా నేను ప్రతిరోజు ఇంట్లో పిల్లలతో కానీ భర్తతో కానీ చేసే పనులు కానీ మాటలు కానీ ఏమైనా సరే చాలా మార్చుకోవాలని చెప్పి అనిపించింది. అప్పటి నుంచి నేను ఆ జ్ఞానాన్ని అందుకుంటూ నేను ప్రతిరోజు నేను మార్చుకుంటూ ఉన్నాను. ఆ పత్రిజీ గురువు గారిని నేనైతే కలవలేదండి, తెలీదు, ఆ టీవీలో చూడడమే తప్ప. కానీ ఆ సార్ గారిని చూసినప్పుడు ఎందుకో నాకు ఒక రకమైన ఇది అనిపించేది. ఇంకా సార్ గారిని చూడలేకపోయాను నేను ఇప్పటికీను. కాదు, ఆయన జ్ఞానాన్ని నేను తీసుకుంటున్నాను మాస్టర్ గారి ద్వారా. ఆ జ్ఞానం తీసుకున్నప్పుడు నాతో ఒక రకమైన ఆనందం, నేను చాలా నేర్చుకోవాలి, చాలా జ్ఞానాన్ని తెలుసుకోవాలనే తపన ఎక్కువైంది. అప్పుడప్పుడు క్లాసులకి అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్తున్నాను, తెలుసుకుంటున్నానండి. ఈ పిఎంసి ఛానల్ నాకు చాలా తెలియని విషయాన్ని తెలియజేసింది. నేను నాన్ వెజ్ కూడా తినేదాన్ని. నాన్ వెజ్ తినేటప్పుడు అది చూసి ఆ పత్రిజీతో ప్రయాణం, సత్యదర్శనం అనే కార్యక్రమాలు చూసి నేను అంటే ఇంత ఇలాంటి భయంకరమైన అదే నాన్ వెజ్ తిన్నానా, ఒక జీవిని చంపి అనేది నాకు మనసులో అనిపించింది. అప్పటిదాకా ఏదో తినే ఆహారం కదా, మనం తినేదని అనుకున్నానే తప్ప ఒక జీవిని చంపి తింటున్నాం అనే ఆలోచన అనేది నాకు లేదు.
ఆ విధంగా ఎవరొచ్చినా వండడం, చేయడం అలా చేసేదాన్ని. కానీ అది ఎప్పుడైతే తెలిసిందో ఆ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఇంక అప్పటి నుంచి నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళలేదండి. మానడానికి చాలా ప్రయత్నం చేశాను. మానేశాను. ఇంట్లో కూడా కొంచెం సఫరింగు అంటే మానడం వాళ్ళకి ఇష్టం లేక ఇచ్చేసారు. అయినా సరే ఇంకా వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినట్లేదు. ఇంక నా మటుకు నేను మారదాం అనుకుని నేను నాన్ వెజ్ మానేశాను. ఈ పిఎంసి ఛానల్ చూసాకేనండి నేను చాలా జ్ఞానం తెలుసుకున్నాను అందులోనే. కాకపోతే నేను కొంచెం బయట ప్రపంచం కొంచెం తక్కువ తెలియడం. దానివల్ల కొంచెం నేను లేట్‌గా ఇందులోకి వచ్చాను. ఈ జ్ఞానం తెలుసుకున్నప్పటి నుంచి కూడా నాలో చాలా మార్పులు వచ్చాయండి. ప్రతిరోజు కూడా నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మెసలాలి, ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడాలనే జ్ఞానాన్ని మాకు సార్ గారు ప్రతిరోజు జూమ్ ద్వారా అందిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇంట్లో ఆచరిస్తూ నలుగురితో కూడా ఆచరణలో పెట్టుకుంటూ నన్ను నేను మార్చుకుంటున్నానండి. నాకు ఈ హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గాయండి. ఆ ఇంజెక్షన్ చేశారన్నాను కదా సార్ అప్పుడు. అది చేయడం వల్ల నాకు అప్పటి నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు, కానీ ఎప్పుడు కింద కూర్చోలేకపోయేదాన్ని. అలాంటిది అలా జరిగిన దగ్గర నుంచి నాకు అసలు ప్రాబ్లమ్స్ లేదు. నాకే ఆశ్చర్యం. ఎప్పుడో ఎన్నో మందులు వాడి కీళ్ళ నొప్పులని, ఏదో ఆర్థరైటిస్ అని, తర్వాత గౌట్ అని ఏంటంటే రకరకాల మందులు డాక్టర్లు చెప్పడం, టెస్టులు చేయించడం, ఆ మందులన్నీ చాలా వాడాను. కానీ వాడడం వల్ల నాకు హార్ట్‌కి ఎఫెక్ట్ వచ్చిందండి. ఆ నరాలు సన్నబడిపోయి చాలా ఆయాసంగా ఇబ్బంది అయింది. డాక్టర్ల దగ్గరికెళ్తే "నువ్వు ఏయో మందులు వాడావమ్మా ఎక్కువగా, నీకు చిన్న వయసులోనే ఇలా జరిగింది ఏంటని" ఇంక ఆ మందులే వాడొద్దంటే అప్పటి నుంచి మందులు వాడడం మానేశానండి. అనుకోకుండా ఈ విధంగా పిఎంసి చూడడం, ఇక్కడ ఈ పిరమిడ్ దగ్గరికి వచ్చి ధ్యానం చేయడం ద్వారా నాకు మాస్టర్సు కనెక్ట్ అవ్వడం, నాకు అప్పటి నుంచి కూడా నాకు హెల్త్ అనేది నాకు నిజంగా ఏమన్నా ఉందా లేదా అన్న ఫీలింగ్ వచ్చేసింది. నాకేమి లేనట్టే అనిపిస్తుంది. అసలు పలానా ప్రాబ్లం చెప్పడానికి కూడా నాకు గుర్తు లేనట్టే అయిపోయింది. ఆ విధంగా నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానండి. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా కుటుంబంలో కూడా నన్ను నేను మార్చుకుంటూ, నా పిల్లలతో, నా భర్తతో ఎలా ఉండాలో ఏంటో సమయానుకూలంగా ప్రవర్తిస్తూ హ్యాపీగా ఉన్నాను. ఆహ్, అందరినీ నేను ప్రతి ఒక్కరిలోనూ దైవ గుణాన్ని చూడాలి, దైవాన్ని దర్శించాలి అనే విగ్రహారాధన అనేది నేను బాగా చేసేదాన్ని. ఆ విగ్రహారాధన చేయడం కూడా నేను మానేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని దర్శించాలి అనేది మన గురువుగారు చెప్పారు. అది చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఆ కాసేపు వెళ్ళి చేయడం కాదు, ప్రతి ఒక్కరిని దైవంగా ఇచ్చేసి ప్రతి ఒక్కరిలోనూ మనం స్నేహభావంగా, కరుణభావంగా ఉంటే మనం ఎంతో హ్యాపీగా ఉంటాం. కోపం, ఈర్ష్య అలాంటివన్నీ కూడా వదిలించుకున్నానండి. నేను చాలా బాగున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఇంక ముందు కూడా నాకు ఆ గురువులు, మాస్టర్స్ సహకరిస్తారని, నన్ను ధ్యాన మార్గంలో, దైవ మార్గంలో నడిపిస్తారని ఆశిస్తూ పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.